ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ప్రపంచ దేశాలు రాజ్యాంగాలను అధ్యయనం చేసి ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని రూపొందించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశానికి చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ ప్రతి ఒక్కరి గుండెల్లో ఆయనను ప్రతిష్ఠించుకోవాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ పిలుపునిచ్చారు. జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు జిల్లాలో ఘనంగా జరిగాయి. స్వాతంత్ర్య సమరయోధుడు, భారత తొలి న్యాయశాఖ మంత్రి అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని మంగళవారం ఇంద్రపాలెం కూడలి వద్ద ఉన్న ఆయన కాంస్య విగ్రహానికి జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్, శాసనమండలి సభ్యులు కరి పద్మశ్రీ, పేరాబత్తుల రాజశేఖరం, కాకినాడ పట్టణం శాసనసభ్యులు వనమడి కొండబాబు, జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, కాకినాడ కమిషనర్ ఎన్వి సత్యనారాయణ, వివిధ ప్రజా ఉద్యమ సంఘాల నాయకులు, ఇతర ప్రజా ప్రతినిధులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు. అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. సభను ఉద్దేశించి జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశానికి అందించిన సేవలు మన దైనందిన జీవితంలో ప్రతిరోజు గుర్తు చేసుకోవాలన్నారు. ప్రపంచ దేశాల్లో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా గర్వంగా చెప్పుకుంటున్నామంటే కేవలం ఆయన చేసిన కృషి వల్లనే అని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా తన దృష్టికొచ్చిన కాకినాడ పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ భవన్ను త్వరలోనే మరమ్మతుల పనులు చేపట్టి ఆధునీకరించడం జరుగుతుందని, అదేవిధంగా బాబు జగజీవనరాం భవన్ నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని కూడా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ తెలిపారు. ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ మాట్లాడుతూ 1891 మహారాష్ట్రలో జన్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన దేశంలో జన్మించకపోతే దేశ ప్రజల మధ్య అసమానతలు అలానే ఉండిపోయేవని పేర్కొన్నారు. చదువుతూనే మనలోని అసమానతలు తొలగిపోతాయని బలంగా నమ్మిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడారు. రాజ్యాంగ రచనా కమిటీ చైర్మన్గా ఆయన భావితరాల భవిష్యత్తుకు పునాదులు వేశారని, ఆయన ఆలోచన స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని కోరారు. ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ మాట్లాడుతూ కాకినాడ ప్రజలందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. కాకినాడ పట్టణం శాసనసభ్యులు వనమాడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ దేశ ప్రజలందరికీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆదర్శవంతమైన నాయకుడని పేర్కొన్నారు. ఆయన అందించిన రాజ్యాంగం కారణంగానే తాను ఈ స్థాయిలో ఉన్నానని ఎమ్మెల్యే తెలిపారు. ఆయన ఏనాడు తన స్వార్థం కోసం పనిచేయలేదని, అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు, సమాన అవకాశాలు కల్పించడం, రాజ్యాంగ ఫలాలందరికీ దక్కాలనే లక్ష్యంతో అలుపెరగని పోరాటం చేస్తారని తెలిపారు. కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ ఇన్ఛార్జ్ డీడీ ఎం శోభారాణి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీజే సత్యవతి, వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు, ఎస్సీ, ఎస్టీ, ప్రజా ఉద్యమ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ మన సింగ్ ఉన్నాడు, బ్రదరు పాంప్లెట్ రూపంలో కూడా ఎప్పుడు ఇస్తూనే ఉంటాడు. అవన్నీ కూడా మనం చదువుకుని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సరే, ఏదైనప్పుడు కూడా ఇప్పుడే చెప్పారు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక కులానికో మతానికి సంబంధించినవాడు కాదండి. దేశంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరు, పుట్టబోయే వాళ్ళకి కూడా ఆదర్శమైన నాయకుడు అంబేద్కర్ అని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ తరం ఉన్నంతకాలం, భూమి ఆకాశం ఉన్నంతకాలం ఆయన గుర్తు పెట్టుకుంటూనే ఉంటారు. గుర్తుకు పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఈ రోజు ఈ వేదిక మీద మేము అందరూ ఇలా ఉన్నామంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వల్లే మేము ఉండగలిగామని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రోజున అదేవిధంగా చూసుకున్నట్టయితే ఇప్పుడే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి ఈరోజు మనం అందరూ కూడా దేశవ్యాప్తంగా మాట్లాడుకుంటున్నాం. ఈరోజు చెప్పాలంటే అండి, మొన్ననే చైనాలోనే ప్రకటన చేశారు, బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం 400 అడుగులు పెడతామని చెప్పారు చైనా వాళ్ళు. 400 అడుగులు చూడండి, చైనా దేశంలో. దేశం మొత్తం చాలా మంది నాయకులు ఉన్నారు, కానీ అంబేద్కర్ గారు ఆయన కోసం, ఆయన స్వార్థం కోసం పనిచేయలేదు. ఈ దేశంలో ప్రతి ఒక్కరి కోసం పనిచేశారు ఆయన. కొంతమందికి ఓటు హక్కు ఉండేదండి, కలెక్టర్ గారు చెప్పినట్టు. కొంతమందికి ఓటు హక్కు లేదు. అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఓటు హక్కు కల్పించేలాగా రాజ్యాంగంలో పొందుపరిచారు కాబట్టి అందరూ స్వేచ్ఛగా ఓటేయగలుగుతున్నారు ఈ రోజున. లేకపోతే గోండాల రౌడీలు పరిపాలించరు, లేకపోతే డబ్బు ఉన్నవారు పరిపాలించరు. ఈ ఓటు హక్కు రాకపోతే ఎవరు పరిపాలించరు? డబ్బున్న వాళ్ళు, లేకపోతే మోతుపర్లో, లేకపోతే గోండాలో, రౌడీలో పరిపాలించరు. ఈరోజు ఆయన రాజ్యాంగాన్ని పొందుపరిచారు కాబట్టి అందరికి ఓటు హక్కు వచ్చింది కాబట్టి మనకి ఎవరికి నచ్చితే వాళ్ళు ఓటేస్తున్నాం, వాళ్లే నాయకులు అవుతున్నారు. ఆయన రాజ్యాంగంలో పొందుపరిచారు కాబట్టి ఇది జరుగుతుందని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. చాలా రెవల్యూషన్ వచ్చింది. ఇంకోవైపు బంగ్లాదేశ్, అక్కడ కూడా షేక్ హసీనా వరిలో దేశం
మానేసి పారిపోయే పరిస్థితి. ఇంకొక వైపు శ్రీలంకలో కూడా మొన్నే ఒక రెవల్యూషన్ వచ్చి ఆయన రాజపక్షేవరిలో దేశం మానేసి పారిపోయే పరిస్థితి వచ్చింది. మన దేశం తీసుకుంటే ప్రతి 5 సంవత్సరాలకి పకడ్బందీగా ఎలక్షన్స్ జరగడం, ఎలక్షన్ ప్రాసెస్ లో ఏ పార్టీ గెలిచినా ప్రాపర్ గా వచ్చే పార్టీకి అప్పగించి పాలన ప్రాపర్ గా జరగడం, ఇంత అభివృద్ధి సంక్షేమం జరుగుతుందంటే కేవలం దానికి ఒక ఫౌండేషన్ ఆయన ఆనాటికి రూపొందించిన కాన్స్టిట్యూషన్. అది లేకపోతే ఈ రోజు ప్రజాప్రతినిధి లేదు, అధికారులు లేదు, న్యాయస్థానాలు లేదు. సో ఈ 3 ఆర్గన్స్ ఆఫ్ డెమోక్రసీ అంటారు, జ్యుడిషియరీ, లెజిస్లేచర్ అండ్ ఎగ్జిక్యూటివ్. దీనికి ప్రతి ఒక్క ఆర్గన్ కి వాటి ఒక విధి విధానాలు రూపొందించి చక్కగా అడ్మినిస్ట్రేషన్ జరగడానికి ఆయన కృషి చేశారు. అంతేకాకుండా మన దేశం తీసుకుంటే దాదాపు ఎన్నో భాషలు, లెక్క లేదు, 500 కన్నా ఎక్కువ పైన భాషలు, రకరకాల కల్చర్స్, రీజనల్ అంబిషన్స్, ఒక కాంటినెంట్. ఇప్పుడు ఆఫ్రికా తీసుకుంటే, యూరోప్ తీసుకుంటే ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని ఒక్కొక్క రాష్ట్రం కూడా ఒక దేశం లాంటిది. అలాంటి ఒక పెద్ద దేశానికి కాన్స్టిట్యూషన్ రాయడం అనేది మామూలు విషయం కాదు. దాన్ని కూడా బెస్ట్ ఆస్పెక్ట్స్ ఉన్న వివిధ కాన్స్టిట్యూషన్ లో ఉన్న అంశాలని తీసుకొని, కెనడియన్ కాన్స్టిట్యూషన్ కావచ్చు, ఫ్రెంచ్ కాన్స్టిట్యూషన్ కావచ్చు, ఇవన్నీ కూడా తీసుకొని ఒక మంచి రాజ్యాంగాన్ని మనకు అందజేశారు. ఆయన పుట్టినరోజు చేసుకుంటున్నాము అంటే దాని వెనక చాలా పెద్ద కథ, అంటే కథ కాదండి, ఒక హిస్టరీయే మనం చెప్పొచ్చు. సో మనం సాధారణంగా ఒక్క ముక్కలో ఏం చెప్తామంటే రాజ్యాంగ సృష్టికర్త అని అంటాం. కానీ రాజ్యాంగం ఎందుకు అవసరం అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి దేశాన్ని నడపాలి అంటే ఒక రాజ్యాంగం కావాలి కదా. ఇతర దేశాల్లాగా మన దేశంలో ఒక్క రిలీజన్ అన్నది కాదు. ఏంటంటే ఎన్నో రిలీజన్స్ ఉన్నాయి, ఎన్నో కాస్ట్ ఉన్నాయి, ఎన్నో అప్స్ అండ్ డౌన్స్, అంటే ప్రతి అణగారిన వర్గాల వారు అందరూ కూడా ఉన్నారు. మరి వీళ్ళందరికీ న్యాయం జరిగేలా ఉండాలి అంటే ఒక కొత్త రాజ్యాంగాన్ని, ప్రపంచంలో లేని కొత్త రాజ్యాంగాన్ని తీసుకురావాలి అంటే నేను మరి ఎన్నో దేశాల యొక్క రాజ్యాంగాలను చదవాలి అని చెప్పి అవన్నీ తీసుకొచ్చి ఒక పెద్ద టీంని ఏర్పాటు చేసి మొత్తం అంతా కూడా కంప్లీట్ గా స్టడీ చేసి ఒక కొత్త రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగేలాగా మన గౌరవ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సృష్టించిన రాజ్యాంగాన్ని తీసుకురావడం జరిగింది. మరి దాని వెనకాతల ఎంతో కృషి ఉందండి. మనం ఒక 4 లైన్లు రాయాలనుకుంటే, ఒక కవిత రాయాలనుకుంటే, లేదా ఒక ఎస్సే రాయాలనుకుంటే 4-5 రోజులు పడుతుంది. కానీ ఒక దేశానికి ఒక రాజ్యాంగం రాయాలంటే దానికోసం ఎంత మేధస్సు కావాలి. మన మధ్య అసమానతలు తొలగుతాయని ఏదైతే చెప్పారో మనందరం కూడా చదువుని, ఆయన మాటల్ని, ఆయన ఆలోచన విధానాన్ని ఆచరించవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. ఈరోజు మరి రామేశ్వర గారు ఆయన చాలా అనుభవం ఉన్న వ్యక్తి. ఆయన ఉద్యోగ రీత్యా కూడా చేసి రిటైర్ అయ్యారు. ఆయన ఒక మాట అన్నారు ఆయన అనుభవంలో, ఆయన ముందు నేను చాలా చిన్నవాడిని, అనుభవంలో కూడా చిన్నవాడిని. నేనైతే ఒకటి ఖచ్చితంగా చెప్పగలను, ఈరోజు ఆయన రచనా కమిటీ చైర్మన్ గా, భారత రాజ్యాంగ రచనా కమిటీ చైర్మన్ గా ఆయన ప్రపంచ దేశాలన్నీ తిరిగి మన భారతదేశానికి రాజ్యాంగాన్ని ఎలాగైతే సమకూరిస్తే భావి తరాలకి, భవిష్యత్తుకి ఉపయోగపడుతుందని లండన్ లో పార్లమెంటరీ విధానం, అమెరికా అధ్యక్ష తరహా విధానం, అలాగా అన్ని దేశాల్లోనూ ఉన్న కొన్ని గొప్ప క్వాలిటీ ముఖ్య అంశాలను తీసుకుని మనం పొందుపరచడం జరిగింది. చాలా దేశాలు రాజ్యాంగాన్ని మార్చుకున్నాయి. మన దేశంలో కూడా సవరణలు మాత్రమే చేసుకున్నాం. రాజ్యాంగాన్ని మార్చే ఆలోచన కానీ ఆ సాహసం కానీ చేసే మరి ఈ దేశంలో వస్తుందని అయితే నాకైతే లేదు. ఖచ్చితంగా ఏదైతే ఆ మహానుభావుడు రచనా కమిటీ చైర్మన్ గా రాజ్యాంగాన్ని చాలా పటిష్టంగా, నాకు తెలుసుండి ఈ భారతదేశమే కాదు, ఈ భూ ప్రపంచం మన మానవాడు ఉన్నంత వరకు మన భారతదేశ రాజ్యాంగాన్ని మార్చాలనే ఆలోచన వస్తుందని అయితే గురువు గారు నేను అనుకోవట్లేదు. అది మనకి ఆలోచన అయితే రాదు. ఖచ్చితంగా ఆయన అంత గొప్ప వ్యక్తి, అన్ని వర్గాలకి, అన్ని ప్రాంతాలకి
ఎందుకంటే మన భారతదేశం లౌకిక దేశం. చాలా భిన్న మతాలు ఉన్నాయి, భిన్న వర్గాలు ఉన్నాయి, భిన్న ప్రాంతాలు ఉన్నాయి. అన్ని వర్గాలకి ఆ రోజు అన్ని మతాలకి అన్ని ప్రాంతాలకి ఆలోచన చేసే ఆయన చాలా పటిష్టంగా చేశారు.